అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచిగా ఉన్నారా? ఇక ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా మన ధమాకా దుమ్ము దులిపే వార్తలను మీకోసానికని తీసుకొచ్చినా కాబట్టి మన వార్తలను పురాగా చూద్దాం. సరే, మరి ఇలా ఏమేమి వార్తలు ఉన్నాయో జప్పున చూద్దాం పాండ్రి. ఇక జనరల్గా ప్రతి ఒక్క పార్టీకి ఒక ధీమా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్లో గెలిచేది మా పార్టీనే, ఆ పార్టీని అధికారంలోకి దింపుతామని ఒక పార్టీ అంటే వాళ్ళు ఎక్కేది సవాలే లేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, ఇది ఫిక్సు, మీకు దమ్ము ధైర్యం ఉంటే కాసుకోండి, నా సవాలు మీకు డిపాజిట్లు లేకుండా చేస్తా అని చెప్పి ఇట్లా ఒకరికొకరు మైకులు దొరికినప్పుడల్లా జబ్బలు తొడలు దరుచుకున్నదే కాకుండా ఛాలెంజింగ్లో కూడా గట్టిగానే ఇసురుకుంటారు. మరి ఇప్పుడు ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న పరిస్థితులల్లో కూడా మేమంటే అధికారంలోకి వస్తాం, మేమంటే అని చెప్పి గట్టిగానే యుద్ధాలు అవుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. మరి ఆ వార్త ఏందో పురాగా తెలుసుకుందాం పాండ్రి. ఇక తెలంగాణలలో మళ్ళా సర్వేల పంచాయతీ స్టార్ట్ అవుతున్నదిలా అప్పుడే. ఎందుకనంటే తెలంగాణలో మళ్ళా గెలిచే పార్టీ ఏది, అధికారంలోకి వచ్చేది ఎవలో అనే ముచ్చట్లల్లో ఇప్పటికే లీడర్లు దత్తిలేసుకొని కూర్చునేటట్టే కనబడుతున్నారు. మళ్ళా సీఎం అయ్యేది నేనేనని చెప్పి రేవంత్ రెడ్డి సారు మైకులు వలిగేటట్టు మాట్లాడుతుంటే అవన్నీ ఉత్తమ ముచ్చట్లు. మళ్ళా తెలంగాణకు సీఎం అయ్యేది కేసీఆర్ పక్క, గులాబీ పార్టీ రాబోతున్నదని చెప్పి గులాబీ పార్టీ పెద్దలు. ఇక పవర్ గేమ్ లో రెండు పార్టీలు డైలాగులు ఈ తీరుగా ఒకరి మీద ఒకరు దంచి కొడుతున్నారయ్యా. స్పీచ్లతోని ఊదరగొట్టి జనాలకు హౌరా ఆహా ఓహో అనేటట్టు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మేమే గెలుస్తాం అని చెప్పి ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేసుకున్నాడు అనేది కామన్ అయిన ముచ్చట్నే. కాకపోతే ఈ మధ్యకాలంలో సర్వేల పేరుతోని గట్టిగానే అవుతున్నాయి. అయితే ఈ సర్వేలను కూడా మనం అంతగానం నమ్మి భరోసా మీద ఉండనీకి అవకాశం లేదు. ఎందుకనంటే ఎవల పార్టీలకు అనుకూలంగా ఎవరికి వాళ్ళు సర్వేలను చేసి జనాల మీదకి ఇడిచిపెడుతున్నారు. అయితే ఈ నెల 27వ తారీఖున వరంగల్ నిర్వహణ చేపట్టినటువంటి సభను విజయవంతం చేసేందుకు గట్టిగానే కసరత్తు చేస్తున్నది గులాబీ పార్టీ. ఇక ఈ ముచ్చట్లల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు ఆ పార్టీ పెద్దలు. ఇక పార్టీకి మళ్ళా పాత ఊపు తీసుకొచ్చేందుకు గట్టిగానే శ్రమిస్తున్నారని చెప్పాలి. రంగారెడ్డి జిల్లా లీడర్లతో కలిసి తెలంగాణ భవన్ల సమావేశమైనటువంటి కేటీఆర్ సారు కీలక ముచ్చట్లని చెప్పుకుంటూ వచ్చిండు. చేవెళ్ల రాజేంద్ర నగర్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు రెడీ కావాలని చెప్పి పిలుపునిచ్చిండ్రయ్యా. ఇక ఎన్నికలలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పథకాలను అమలు చేయకపోవట్లల్లో విఫలమైందని, అభివృద్ధి చెయ్యకపోగా గత 10 ఏళ్లలో అభివృద్ధి ఇంకా వెనకకు పడ్డదని చెప్పి అసలు అభివృద్ధి ఆనవాళ్ళనే చెరిపేయాలని చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ టీం అని చెప్పి, అందుకే ఇప్పుడు రాబోయేది కేసీఆర్ చరిత్రను తిరగరాసుడు. కేసీఆర్ మళ్ళా సీఎం గానికే చారిత్రాత్మక అవసరం తెలంగాణకు ఎంతో ఉన్నదని చాలా మంది అలా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కామన్ లీడర్ కూడా మైకుల ముంగట గట్టిగానే స్పీచ్లు దంచి కొడుతున్నాడు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ అధికారంలో కత్తిన అవుతుందని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో కేటీఆర్ సార్ అంటేనే ఉన్నాడు. అయితే మేము వచ్చింది 5 ఏళ్ల కోసం కాదు 10 ఏళ్ల కోసం అని అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. మార్చి 30న సొంత నియోజకవర్గంలో పర్యటన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సారు 10 ఏళ్లు సీఎం సీట్లో ఉండేది నేనే, ఇది రాసి పెట్టుకోండి అని చెప్పి కారాఖండిగా అక్కడ ఉన్నోళ్లకు గట్టిగానే చెప్పుకుంటా వచ్చిండు. ఇక తెలంగాణలో ఎన్నికలకు ఇంకో 3.5 ఏళ్ల టైం ఉన్నది కాబట్టి ఇక ఇప్పటి నుంచే లీడర్లు వాళ్ళ ప్రయత్నాలు కయ్యానికి కాల్దువే ఏర్పాట్లను సుతం చేసుకుంటున్నారని చెప్పి గట్టిగానే గుసగుసలు వినబడుతున్నాయి. ఇక వాస్తవానికి ఏ మాట కామాటనే చెప్పాలి. ఏ పార్టీ వాళ్ళు గెలుస్తామని, వాళ్ళే అధికారం పడతామని, వాళ్ళే అందరం ఎక్కుతారనేది అది వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. దాన్ని మనం తక్కువ అంచనా ఇయ్యలేము, తక్కువగా చూడాల్సిన అవసరం కూడా మనకు లేదు. కాకపోతే కానీ చివరాఖరిగా పబ్లిక్ మాత్రం ఓటు వేసేది ఇప్పుడున్నటువంటి లీడర్ అధికారంలోకి ఎన్నేళ్ళైంది వచ్చి అభివృద్ధి ఎంత చేసిండు, మా గోసలను ఎంతగానో తీసిండు, మా బాధలను ఎంతగానో మరుచుకున్నాడనే చూసి పురాగా ఎలక్షన్లు వచ్చిన టైంలలోనే ఓటర్లు వాళ్ళ ఆలోచన చేసి ఎవరికి గుద్దాలను వాళ్ళకే గుద్ది, ఎవరికి అధికారం ఇయ్యాలి వాళ్ళకే ఇస్తారని చెప్పి ఇక మనం ఎంతగానో మైకుల ముంగడ తొడలు దర్శి జబ్బలు దర్శకున్నంత మాత్రాన గెలవమనేది పక్కా అని అంటున్నారు అయ్యారు ఈ ముచ్చటేరికైనా రాజకీయ పండితులు, రాజకీయ మేధావులు. ఏందో ఏమోనుల్లా ఈ మధ్యకాలంలో ఈ గాలి మోటార్లు గట్టి గౌరవమే చేస్తున్నాయి. మరి ఎందుకోసానికని చేస్తున్నాయో ఏమో తెలియదు కానీ మంత్రులు ఎక్కిన పార్టీ హెలికాప్టర్ కూడా మోరం చేసుకుంటా మొండికేసుకుంటా ఆగమాగం చేస్తున్నాయి. పానాపాయాల నుంచి బతికే పరిస్థితికి తీసుకొస్తున్నది. ఎందుకనంటే మొన్నట్లా మనం చూసినాం తెలంగాణ మంత్రులు వేరే పని మీద పోయినప్పుడు కూడా గిసోంటి హెలికాప్టరు చిన్న త్రుటిల ప్రమాదంలోకించి బయటపడ్డారు. మళ్ళీ ఇప్పుడు స్వయంగా ప్రజెంట్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు ఇంకా కొంతమంది మంత్రులకైతే చాలా పెద్ద ప్రమాదంలోకించి బయటపడ్డారు. మరి ఏమిటి కోసానికి బయటపడ్డారు, ఏ సభకు పోతుంటాయిందో పురాగా వార్త చూడాలి కదా, చూద్దాం పాండ్రి.
ఇక నిజామాబాద్లో నిర్వహణ ఎత్తున్నటువంటి రైతు మహోత్సవ ఏడుకల్లా ఆపసుతే చోటు చేసుకున్నదయ్యా. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సారు, జూపల్లి కృష్ణారావు సారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు హాజరు పడతారన్నట్టు హెలికాప్టర్ల అధికారులకు అప్పటికే సమాచారం ఉన్నది. ఇక మరి ఈ ముచ్చట్లల్లో మరి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటందుకు సభా ప్రాంగణానికి కొంత దూరంలో ఆ హెలిప్యాడ్ ను కూడా దింపాలని చెప్పి ఏర్పాట్లు పురాగా చేసిండ్రు. అయితే ఈ మంత్రుల హెలికాప్టర్ ను మరి పైలట్ కు ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ చెప్పిన చోట కంటే ఇంకో చోట దింపిండయ్యా హెలికాప్టర్ ను. ఇక ఈ పరిణామంతో ఏమైందయ్యా అనంటే ఉన్నట్టుండి హెలికాప్టర్ దిగిన పక్కనే మొత్తం టోటల్ వ్యవస్థ ఏదైతే బహిరంగ సభను ఏర్పాటు చేసిన దానికి అనుగుణంగా ఉన్నాయో అవన్నీ ఒక్కసారి ఈ హెలికాప్టర్ రెక్కల ఏగానికి ఎక్కడికక్కడ దుమ్ము లేచి కొట్టుకపోయేంత కథ అయింది. ఇక దీంతో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి స్వాగత తోరణాలు సైతం నీలమట్టమైనాయ్యా. జనమంతా భయంతో ఎక్కడికక్కడ ఉరుకులు పరుగులు తీసే పరిస్థితి ఏర్పడ్డది. ఇంకంతనే కాదు, ఇలా ప్రయాణం చేసినటువంటి మంత్రులకు పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. పంట ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసినటువంటి 150 స్టాళ్లల్లో కొన్ని చిందర వందరగా పడిపోయినాయ్యా. సభ కోసం బందోబస్తుకు వచ్చిన పోలీసులకు కూడా చిన్న చిన్న దెబ్బలు కూడా అయినాయట. అయితే ఈ మధ్య కాలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్కు పెను ప్రమాదం తప్పిందన్న సంగతి మనం అందరం తెలుసుకున్నాం. ఇక అట్టనే భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సులలో పాల్గొనేందుకు నాగర్ కర్నూలు జిల్లాకు మంత్రి పొంగులేటి సారు, ఎంపీ మల్లు రవి సారు, సంపత్ కుమార్ సారు హెలికాప్టర్లో పోయింటారు కదా. కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలల్లా ఇక సిగ్నల్ కోసం అని చెప్పి బుల్లెట్ ఫైర్ చేసుడితోటి అనుకోకుండా కింద ఉన్నటువంటి గడ్డి మీద మంటలు ఏర్పడ్డాయి. ఇక దీంతో పెద్ద రసాభాసగా అయ్యి పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక జప్పున దేరుకున్నటువంటి పోలీసులు ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేసి మంటలను ఆర్పేతందుకు ఎంబట ఇన్ఫర్మేషన్ ఎక్కడికక్కడ పాస్ చేసుడితోటి పెద్ద ప్రమాదం తప్పింది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో మొన్నట్ల జగన్ అన్నది కూడా గిట్టనైంది. మరి అది ఎంతవరకు వాస్తవం ఏందో తెలియదు కానీ నా హెలికాప్టర్ అద్దాలు ఇరిగిపోయినాయి, అది హెలికాప్టర్ మొండికేసింది, అది చక్కగా పోతలేదు, నేను అందుకనే బెంగళూరుకు బండ్ల పోతున్నా అని చెప్పి ఏదేదో వార్తలు వచ్చినాయి. కానీ ఇక పురాగా ఈ మధ్య కాలంలో మంత్రులు ఎక్కినటువంటి హెలికాప్టర్లు గిట్లా టెక్నికల్ గా అనేక సమస్యలతో ఎదుర్కొనుడు. ఎందుకంటే ఎటు పక్కనో దింపాల్సినటువంటి హెలికాప్టర్ ను టెంటు పక్కబంటి ఇక ఇట్లా దింపేసరికి ఆ గాలి వేగానికి ఆ రెక్కల సప్పుడుకు ఆ వచ్చినటువంటి హెలికాప్టర్ దాటుకోలేక ఎక్కడికక్కడ ఇట్లా కొట్టుకపోడు అంత సభను డిస్టర్బ్ చేసినట్టే చేసింది. లేకపోతే సభ ఇంకా అద్భుతంగా అయ్యేదని ఉంటున్నారు అయ్యా ఈ ముచ్చటెరికైన ప్రతి ఒక్కరు, ఈ సభను ఏర్పాటు చేసిన పెద్దలు కూడా. కాకపోతే ఇక్కడ ఇంకొక ముచ్చట ఉన్నది. ఈ మధ్య కాలంలో తెలంగాణ కేబినెట్ సమావేశాలలో కూడా ఈ హెలికాప్టర్ల పంచాయతీలు గట్టిగానే వినబడుతున్నాయి. ఎంతసేపు కొంతమంది మాత్రులు మాత్రమే హెలికాప్టర్ వాడుకుంటున్నారు, మాకు అవకాశం ఇస్తలేరు, మేము కూడా ఎక్కడికన్నా పోవాలంటే మాకు తక్లీఫ్ అవుతున్నదని చెప్పి గట్టిగానే ఈ మధ్యన హెలికాప్టర్ల పంచాయతీలు తెలంగాణ కేబినెట్ మంత్రుల ముచ్చట్లలో వినబడుతున్నది. మరి ఇటువంటి ముచ్చట్లు విన్నప్పుడైనా ఓరి నాయన మీకు దండం పెడితే కడపలో తలకాయ పెడితే హెలికాప్టర్ లేకపోయినా పర్లేదు, నిమ్మతంగా నా సొంత కారాన్ని వేసుకుని నా నియోజకవర్గానికి పోయి ఏదో 4 మాటలు చెప్పి మంచి చేసే ప్రయత్నం చేస్తానని ఆలోచన చేస్తారు కావచ్చు. హెలికాప్టర్ మాకు ఇస్తలేరన్న పంచాయతీలు చేస్తున్న మంత్రులు అని చెప్పి కారెడ్డాలాడుకుంటా కామెంట్లు పెడుతున్నారు అయ్యా ఇంకొంతమంది. ఇక కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో హాట్ టాపిక్ అయిన ముచ్చట ఏందయ్యానంటే రేషన్ కార్డుల ముచ్చట. ఎందుకంటే మేము అధికారంలోకి రాగానే జప్పున ఇమ్మీడియట్గా బరాబర్గా మేము ఇంటికి డోర్ డెలివరీ చేస్తాం కొత్త రేషన్ కార్డులను, జప్పున అప్లై చేసుకోండి అని చెప్పి గట్టిగానే చెప్పే కదా ఆన్లైన్ కోసానికి అని చెప్పి మీ సేవల దగ్గర పడిగాపులు కాసి ఎన్నో రసాభాసలు చర్చలు రచ్చలు గట్టిగానే నడిచినాయి. అయితే ఇప్పుడు ఈ ముచ్చట్లలో ఇంకొక అప్డేట్ను తెలంగాణ సర్కార్ ఇచ్చుకుంటూ వచ్చింది. ఆగో ఏమయ్యా ఈ అప్డేట్ అని అంటారా, ఈ వార్త చూస్తే పురాగా మీకే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర సర్కారు రేషన్ కార్డులు లేనోళ్లకు శుభవార్త చెప్పిన సంగతి మనం ఎప్పటి నుంచో ఇంటనే ఉన్నాం కదా. ఇక ఇప్పటికే రేషన్ కార్డు లేనోళ్ళు రేషన్ కార్డుల కోసానికని చెప్పి దరఖాస్తులు చేసుకోవాలని ఆహ్వానం చెప్పినట్టు ప్రభుత్వ రేషన్ కార్డులలో మార్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సర్కారు సూచనలు చేస్తూనే ఉన్నది కదా. ఇక ఈ ముచ్చట్లల్లో దరఖాస్తులు గందరగోళానికి గురవుతున్నాయని అంటున్నారు అయ్యా చాలా మంది. ఇప్పటికే చాలా మంది కొత్తగా పెళ్లి చేసుకున్న యువత ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఉన్న కార్డులల్లా వాళ్ళ పేర్లను తీసేయాలనే ఆందోళనలల్లో ఉన్నారు. మాకు కొత్త కార్డులు జారీ కాకపోయినా మా పేర్లను తల్లిదండ్రుల కార్డులల్లో తీసేసుడుతోని రేషన్ కార్డుల ముచ్చట్లల్లా అయోమయం అయితే ఏర్పడుతున్నది. అరే మాకున్న రేషన్ కార్డు క్యాన్సిల్ అవుతుందా ఎట్లా అని పాత రేషన్ కార్డు ఉన్నోళ్ళు అనుకుంటే అసలు మేము అప్లై చేసిన రేషన్ కార్డు మాకు అత్తదా రాదా అని కొత్తగా అప్లై చేసుకునే రేషన్ కార్డులో ఆలోచన చేస్తున్నారట. ఇక రేషన్ బియ్యం సంక్షేమ పథకాలకు మేమే దూరం అవుతున్నామేమో అనే ఆవేదన కూడా గట్టిగానే వాళ్ళ కనబడుతున్నదట. ఇక
ఇదే టైంలలో సర్కారు రేషన్ కార్డుల ఎరవేతనం చేపట్టాలని చెప్పి నిర్ణయం చేసుడుతోనే రేషన్ కార్డుదారులలో ఆందోళన ఏర్పడ్డదయ్యా. అరే ధనవంతులుగా ఉండి పేదలు పొందాల్సిన పథకాలను అక్రమంగా తీసుకుంటున్న రేషన్ కార్డుల ఎరవేత నిర్ణయం సరైనదే అయినప్పటికీ ఈ ప్రక్రియలలో వేల మంది రేషన్ కార్డులు పోతే ఎట్లా పరిస్థితి అన్నది కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం. ఇక ఈ ముచ్చట్లల్లో రేషన్ కార్డులలో ఎవరి పేరు తీసేసినా కూడా తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారయ్యా. ఇక సర్కారు మాత్రం బోగస్ రేషన్ కార్డులు చాలా ఉన్నాయని వాటిని ఎరకబట్టి తొందరలోనే ఎరవేసే ప్రయత్నం చేస్తున్నామని దీనికోసానికని చెప్పి సర్వే నిర్వహణ ఒకటి చేయాలని ఆలోచన చేస్తున్నామని చెప్పి బోగస్ కార్డులతోని ఇప్పటికే చాలా నష్టం అయ్యిందని చెప్పి ఇంకా అయితే ప్రభుత్వ ఖజానాకు గండిపడే అవకాశం లేకపోలేదని చెప్పి అధికారులు భావన చేస్తున్న ఏలా సర్కారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రేషన్ కార్డులను వీలైనంత తొందరగా సరెండర్ చేయాలని సూచన చేస్తున్నారు. అయితే సరెండర్ చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవని అధికారులు గుర్తిస్తే మాత్రం రేషన్ కార్డు ద్వారా ఎంత పబ్లిక్ సొమ్మును వాళ్ళ ఖాతాలలో వేసుకున్నారో వాటిని వసూలు చేయనికే కూడా చర్య తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారయ్యా. ఇక ఈ ముచ్చట్లల్లో బోగస్ రేషన్ కార్డుల ముచ్చట్లల్లో ప్రభుత్వం తాజా నిర్ణయం ఒకటి తీసుకున్నది. ఇది చాలా మందిని టెన్షన్ పెడుతున్నది. ఇక ఈ క్రమంలో బోగస్ రేషన్ కార్డుల విషయంలో సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంటున్న చూడు చాలా మంది టెన్షన్ పడతారు. అయ్యా మీరేమో అధికారంలోకి రాగానే అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అంటున్నారు. సరే మీరు గీస్తారా అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి దగ్గర 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ మాకు కొత్త రేషన్ కార్డు అందలేదు. పోనీ పాత రేషన్ కార్డులో ఏమన్నా ఉన్నదానంటే మళ్ళా కొంత అప్డేట్ చేసుకోవాలంటే పేర్లు మార్చాలి, తలా మునుకలు పెద్ద సవాల్ వచ్చే గోళ్ళాలు ఉన్నాయి. మరి కొత్త ఫ్యామిలీతో ఏర్పరచుకున్నటువంటి కొత్త ఆలుమొగులం రేషన్ కార్డు తీసుకోవాలంటే నీ పేరు ఆల్రెడీ మీ పాత కార్డులలో అమ్మనైన దాంట్లో ఉన్నది, నీ కార్డు రాదని అంటున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మా రేషన్ కార్డు గొల్లెన్ సప్పుడు ఎట్లా దింపుతారు సార్? మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే ప్రభుత్వం ఇచ్చే పథకాలకు పురాగా మేము లబ్ధి పొందాలనుకుంటున్నాం. మా తాన్నేమో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నా కూడా కొన్ని మాటల ఫెయిల్ అయిపోతున్నాయి. మీరే ఒక దారి చూపండి అని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ కామన్ పబ్లిక్ అయితే సర్కారుకు రిక్వెస్టింగ్లు ఈ తీరుగా పెట్టుకుంటున్నారయ్యా. ఇదివరకు రోజులలో మనం అసంట పోతుంటే మనకు బస్సుల మీద లేకపోతే గోడ కొట్టిన సున్నాలతోని లేకపోతే పెద్ద పెద్ద ఫ్లెక్సీలల్లో కొన్ని మాటలు ఉంటుండే. 2 చాలు 3 వద్దు అని, లేదా 1 చాలు 2 వద్దు పిల్లలు అని. కాకపోతే ఇప్పుడు జనరేషన్ మారింది, జనాభా పెరగాలనే ఒక ఆలోచనతోని కూటమి సర్కారు ఒక మాటనైతే తీసుకొని వస్తుంది. మీరు 2 కంటే ఇంటికి 3 పిల్లల కంటే ఎక్కువ కానుండ్రి, మీకేమన్నా ఆపతొస్తే మేము చూసుకుంటాం, మీరు దేని గురించి పికర్ చేయకండ్రి అని అంటున్నారు. ఇక చంద్రాల సార్ మీద ఉన్న ప్రేమతోటి ఇక కూటమి సర్కారులు ఉన్నటువంటి ఒక ఎంపీ సార్ ఏం చేసిండో తెలిస్తే మీరు షాక్ అవుతారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సారు వినూత్నంగా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందయ్యా. భవిష్యత్తులో జనాభా సమస్య తలెత్తకుండా పబ్లిక్ ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, 3వ బిడ్డను కనేతందుకు యువ జంటలు ముందుకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రాల సార్ పిలుపిస్తున్న సంగతి మన అందరికి ఎరికేందే. ఇక అధినేత పిలుపుతోని స్పందించి 3వ బిడ్డకు జన్మనిచ్చే జంటలకు 50,000 ప్రోత్సాహం అందిస్తామని చెప్పి ఇందుకోసం నా ఎంపీ జీతం కెంచే పైసలు ఇస్తానని చెప్పి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సార్ ఒక ప్రకటన చేసిండు కదా. ఇప్పుడు ఆ అన్న మాటను నిలబెట్టుకుంటా 4 జంటలకు ఆర్థిక సాయం చేసిండయ్యా. ఇక ఎవరైనా వాళ్ళ పార్టీ పెద్ద మెప్పు పొందేందుకు బాగానే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. అయితే విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సార్ మాత్రం అన్న ప్రకారం చెప్పినట్టుగా కాకుండా ఇచ్చిన మాటకు నిలబడి 3వ బిడ్డగా ఆడపిల్లలకు జన్మనిచ్చినటువంటి జంటలకు 50,000 చొప్పున పంపిణీ చేసిండు. మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి సార్ పుట్టినరోజు సందర్భంగా ఈ వినూత్న కార్యక్రమానికి నేను శ్రీకారం చెప్తున్నా. ప్రస్తుతం దేశంలో జనాభా తగ్గుతున్నది. జనాభా పరంగా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నా వచ్చే 2-3 దశాబ్దాలలో దేశ జనాభాల యువత వృద్ధుల సంఖ్య జనాభా నివృత్తుల భారీ వ్యత్యాసం ఏర్పడే అవకాశం ఉన్నదని చెప్పి చంద్రాల సార్ ఎప్పుడు మైకుల ముంగడ చెప్తూనే ఉన్నాడు కదా, అందరిని అప్రమత్తం చేస్తున్నాడు కదా. అట్లా చంద్రాల సార్ చెప్పిన మాటకు గాను నేను ఈ పని చేస్తున్నానని చెప్పుకుంటా వచ్చిండు. ప్రస్తుతం జననాలు తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో వృద్ధుల జనాభా పెరిగిపోయే అవకాశం ఉన్నదని, ఇది ఆర్థికాభివృద్ధికి పెనుముప్పుగా చంద్రబాబు హెచ్చరికలను జారీ చేస్తున్నాడు. ప్రస్తుతం జపాను, జర్మనీ, చైనా వంటి దేశాలు వృద్ధుల జనాభా పెరిగిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ ఇప్పటి నుంచే మేల్కోవాలని చెప్పి పిలుపునిస్తున్నాడు. ఇందుకోసానికని చెప్పి స్థానిక సంస్థల పోటీకి అడ్డుగా ఉన్న 2 పిల్లల నిబంధనను సుతం ఎత్తేసిండన్న సంగతి మనందరికీ ఎరికేనేది. ఇంకంతనే కాదు, 3వ బిడ్డ ప్రసవానికి అనువుగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రసవానికి సెలవులను మంజూరు చేసిండ్రయ్యా.
ఒక్కరు సాలు ఇద్దరు వద్దనుకుంటున్న యువ జంటలు మూడో బిడ్డకు జన్మనిచ్చేటట్టు ప్రోత్సాహం చేయాలని ఈ ముచ్చట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు సార్ సూచన చేస్తున్నాడు. ఇక సీఎం చంద్రబాబు సారు పిలుపుతోని స్ఫూర్తి పొందినటువంటి ఎంపీ అప్పలనాయుడు సారు ఆయన నియోజకవర్గంలో మూడో బిడ్డకు అన్నోళ్లకు ప్రోత్సాహకాలు అందిస్తానని చెప్పి గతంలో కూడా ప్రకటన చేసిండు కదా. ఆడపిల్లలను అన్నోళ్లకు 50,000 నగదు, మగపిల్లలు ఊడితే గనక ఆవు దూడ అందిస్తానని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఇప్పుడు చెప్పినట్లే మాట ప్రకారం చంద్రాల సార్ పుట్టినరోజు నాడు 4 జంటలకు నగదును ప్రోత్సాహకాలను పంపించిండు అయ్యా. సరే, ఇక చంద్రాల సార్ మీద అభిమానంతో ఎంపీ అప్పలనాయుడు సారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం అనేది గొప్ప ముచ్చట్నే. కానీ సరే, ఇక మీరు అన్నారని చెప్పి మేము 3-4 పిల్లలను ఇట్లా అనుకుంటా పోతే మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటిది, మా స్తోమత ఏంటిది, రాబోయే రోజులలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మేము ఎట్లా బతుకుతాం, పెరుగుతున్న ధరలు తరుగుతున్న ఆదాయాన్ని మించి మేము ఎట్లా ఖర్చులు పెట్టగలుగుతాము, ఇప్పుడున్నటువంటి కాన్వెంట్ స్కూళ్ళల్లో ఒక పిల్లగాని చదివించాలంటేనే ₹1,00,000 లేకపోతే పని కాదు. ఇక రాబోయే రోజులలో వీళ్ళకే ఇన్ని లక్షల ఖర్చులు పెట్టుకుంటా పోతే మా బతుకులు ఎట్లా, మేము ఎట్లా బతికేది, ఇట్లా జనాభాను పెంచుకుంటా పోవాలని మీరు అంటున్నారు. కానీ వాళ్ళ ఖర్చులను మేము ఎట్లా భరించాలని చెప్పి కొంతమంది పక్కకు వచ్చి వాపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. సోషల్ మీడియాను ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ముచ్చట ఏదన్నా ఉన్నదానయ్యానంటే అదే లిక్కర్ స్కామ్. ఎవ్వల నోటిన్నా ఎవ్వరు మాట మాట్లాడినా ఎన్ని డిబేట్లు పెట్టినా కూడా ఈ లిక్కర్ స్కామ్ పంచాయతీ అయితే తెగుతనే లేదు. ఇక కసిరెడ్డి సారో దీని మీద చేసినటువంటి సంచలన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పెద్ద రచ్చకు శీర్షకే దారితీస్తున్నది. మరి గంతగనం కసిరెడ్డి సారో చెప్పిన మాటలు ఏమయ్యా పురాగా చూడాలని అంటారా? చూడుండి అర్థ తెచ్చిన. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రాజు కసిరెడ్డి మళ్ళొకపారి రియాక్ట్ అయ్యిండయ్యా. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిట్టు విచారణకు నేను హాజరు పడతా, ఆఫీసుకు పోతా అని చెప్పి ప్రకటన చేసిండు. ఇక ఈ మేరకు సిట్ అధికారులకు ఆయన తండ్రి సమాచారం ఇచ్చినట్టుగా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ ముచ్చట్లలో ఆయన ఒక ఆడియోను విడుదల చేసిండు. ముందస్తు బెయిలు హైకోర్టులో ఆదరణలకు టైం పట్టేలా ఉన్నదనుకుంటా రాజు కసిరెడ్డి, అందుకే సిట్ విచారణకు హాజరు అవుతున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక తొలిసారిగా కసిరెడ్డి సిట్టు ముందుకు హాజరు అవుతుండటం ఏపీ రాజకీయాలలో ఉత్కంఠ రేపుతున్నదయ్యా. ఆయన సిట్టు అధికారులకు ఏం చెప్తారా అనే ముచ్చట ప్రతి ఒక్కర్లలో దడబుట్టిస్తున్నట్టే ఉన్నది. ఎవరి పేర్లు బయటపడతాయోనన్న ఆసక్తి కూడా గట్టిగానే వినబడుతున్నది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుడు కసిరెడ్డి ఈ నెల 19న కూడా ఓ ఆడియోను విడుదల చేసిండు. మార్చిల సిట్ అధికారులు వాళ్ళ ఇంటికి వచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చిండు. నేను లేనప్పుడు నా తల్లికి నోటీసులు ఇచ్చిండ్రా అన్నాడు. నన్ను విచారణకు రావాలని చెప్పి అధికారులు నోటీసులలో చెప్పిల్లని చెప్పుకుంటూ వచ్చిండు. నన్ను ఎందుకు పిలుస్తున్నారో మీరు క్లూ ఇయ్యమని కూడా నేను అడిగినాను అన్నాడు. ఇక ఆయన ఈమెయిల్ కు సెకండ్ నోటీస్ ఇచ్చిండ్రని అన్నాడు. ఇక ఈ ముచ్చట్లల్లో నేను లాయర్లను సంప్రదింపులు చేసిన, ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ పెట్టుకున్నాను, ఎవరైనా ఇచ్చుకుంటూ వచ్చిండు. అంతనే కాకుండా సిట్టు విచారణకు పూర్తిగా నేను సహకారం చేస్తా, విజయసాయి తీరు చరిత్ర నిజాలు తొందరలో బయట పెడతా. ఏపీ మద్యం కుంభకోణం కేసుల కీలక నిందితుడు రాజు కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు హైకోర్టులో విచారణ అవుతున్నది. ప్రభుత్వం నుంచి నేను సూచనలు తీసుకోవాల్సి ఉందని చెప్పి ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు చెప్పుకుంటూ వచ్చిండు. దీంతో విచారణను వారం రోజులకు వాయిదా వేసింది న్యాయస్థానం. సరే, ఏదేమైనా కానీ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఈ లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుడు కసిరెడ్డి ఏం ముచ్చట చెప్పబోతాడో, రేపు సిట్ అధికారుల ముంగట హాజరు పడ్డ తర్వాత ఎవరెవరి పేర్లు బయట పడతాయో అన్న భయం మాత్రం ప్రతి ఒక్కళ్ళనైతే కామన్గా ఉన్నదయ్యా. ఇవాళ రేపు పోరగాళ్ళు నవ యువకులు అంటాం కదా, అదే ఉడుకు రక్తంలో ఉన్నోళ్ళని ఎవరినైనా అరే నాయన ఈ గాలి దుమారులు అడ్డమైన తిరుగుళ్ళు దోస్తులతో సోపతులు బంద్ చేసి బుద్ధిగా అమ్మ నాయనకు వనుకొచ్చే పని ఏదైనా పబ్లిక్కు సేవ చేసుకుంటే ఏదైనా నీ కాళ్ళ మీద నువ్వన్నా నిలబెడతట్టు ఏమన్నా పని చేసుకొని బతుకురా నాయన అని అంటే నువ్వేంది నాకు చెప్పేది, నేను యంగు జవాన్ జోష్ అని చెప్పుకుంటా 24 గంటలు సోషల్ మీడియాలో వండుకుంటా, ఫోన్లో తలకాయలు పెట్టుకొని అట్టా సెల్ఫీలు దిగుకుంటా ఓ రీల్స్ మీద ఎగబడుకుంటా పానాల మీదకి తెచ్చుకుంటున్నారు చాలా మంది కదా పని శాతగాక. ఇక ఇప్పుడు ఈ తాతను చూస్తే ప్రతి ఒక్కరికి ఆదర్శమయ్యా. ఈ తాత ఏంది, ఈ తాత కథ ఏంది, అసలు ఈయన చరిత్ర పురాగా తెలవాలి, అసలు ఎందుకు ఈ వార్త చెప్పినో మీరే చూడండి. జీవితంలో చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది, నేను సెల్ఫ్గా బతకాలి, సెల్ఫ్గా ఉండాలి, కాయ కష్టం ఏదొచ్చినా కూడా నాకు నేను బతకాలి, నేను ఎవరి మీద డిపెండ్ కాను, నాకంత దౌర్భాగ్యం దరిద్రం పట్టదు, నేను ఎందుకు ఒకరి మీద ఆధారపడాలి, వాడెవడు వీడెవడు నాకెవ్వడు లేడు, నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రిని, నన్ను నేనే పోషించుకుంటా, నాలో శక్తి ఉన్నది, నేను సమర్థున్నా అనుకుని చాలా మంది అంటారు కదా.
ఈ మాటలన్నిటికీ నిలవెత్తు నిదర్శనం ఎవలనంటే ఇగో ఈడ కనబడుతున్నటువంటి తాత. ఈ తాత వయస్సు అచ్చరాల 120 సంవత్సరాలయ్యా. 120 సంవత్సరాలు ఉన్నా కూడా తాతనే ఇప్పటికీ సొంతంగా కష్టపడి అయిన పైసలను ఆయననే సంపాదించుకుంటాడు. ఉత్తగా ఖాళీగా ఉండడు. లడ్డూలు ఆయన చేతులతోని స్వయంగా ఓపిక తెచ్చుకొని ఆయననే లడ్డూలు తయారు చేసి అమ్ముతుంటాడట. ఇంకా అంతేనే కాదు, నేను ఈ వయసులో కూడా నేను మానసిక ఆనందంతో ఉన్నా, నేను చాలా సంతోషంగా ఉన్నా, నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నా, నాకు ఎవ్వరు అవసరం లేదు, నాకు నేనే అవసరం, నాతో నాకే అవసరం అని తాత మాట్లాడుతున్న మాటలకు కాన్ఫిడెన్స్ తోని కళ్ళు చెమర్చినంత పని అయితే ఆయన నవ్వు చూస్తుంటే. ఇయాల రేపు యువత అనే పేరుతోని అమ్మనైనా ఇచ్చిన పైసలను ఆగం చేసి బండి కొని అడ్డగోలుగా రోజు టార్చర్ పెట్టుకుంటా బలాదూరుగా తిరిగే ప్రతి ఒక్కరు కూడా ఈ తాతను చూసి నేర్చుకోవాలి. అబ్బా ఇయ్యుల్లా మొత్తానికైతే నేను తెచ్చిన కాడికి ఆర్తలు పురాగా ఓడగొట్టిన కాబట్టి ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ము దులిపి ఆర్తలతోని మళ్ళీ నేను అత్త అన్నట్టు మీరు మన మెగా9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, చేసుకోకపోతే సపరా చేసుకొని పక్కన ఉన్నటువంటి గాట గుర్తును గట్టిగా గుర్తుండ్రి. అట్లనే మన వీడియో మీకు నచ్చింది అనుకో, ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్స్ సుతం పెట్టుండ్రి. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ము దులిపి ఆర్తలతోని మళ్ళీ అత్త.